ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనములు. దినం దేవుని వాక్యం నుంచి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనం. యెహోవాకు ఏయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహములనే గాని పోత విగ్రహములనే గాని చేసి చాటున నుంచుకునేవాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితో ఇశ్రాయేలుతోను చెప్పగా ఆమెన్ అనవలెను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట బహు విచిత్రంగా ఉంది కదా. మన దేవుడు తన యొక్క మహిమను ఇతరులకు ఇచ్చే దేవుడు కాదు. తను మహిమగల దేవుడు. అబ్రాహాముకు అపొస్తలుల కార్యములు రాసిన మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అని రాయబడ్డది. ఆయన మహిమ అయి ఉన్నాడు. ఆయన మహిమ ఆయనకు ఉండాల్సిందే. అది ఎవరు తీసుకోనికి అవకాశం లేదు. అయితే చాలా మంది ఏం చేశారంటే ఆ దినాల్లో ఇక్కడ రాయబడిన మాట అదే, యెహోవాకు ఏయంగా శిల్పుల చేతులతో, అంటే శిల్పులు అంటే విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. కొందరు రాళ్ళవి చేస్తారు, కొందరు వెండి బంగారం చేస్తారు, శిల్పులు అంటారు వాళ్ళను. ఈ శిల్పులు అంట చేతులతో మలిచిన విగ్రహములనే కానీ పోత విగ్రహాలు కానీ ఉంటాయి. చేతులతో మలిచినవి రాళ్ళవి ఉంటాయి, పోత పోసి చేసేటివి వెండి బంగారం ఇత్తడి ఇట్లాంటివి ఉంటాయి. ఈ వెండి మలిచిన విగ్రహాలు కానీ పోత పోసిన విగ్రహములను కానీ వాటిని చాటున దాచుకునేవాడు నుంచుకునేవాడు శాపగ్రస్తుడు అని అన్నది. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉందాం. వీటిని చాటున దాచుకునేవాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడు ప్రభు. శిలువ రక్తంతో కడగబడిన నీవు నేను మన హృదయంలో ఎన్ని చాటున విగ్రహాలు పెట్టుకున్నామో మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. మనల్ని ఈ చాటున దాచుకుంటే ఏమైతుందంట, శాపగ్రస్తుడు అని రాయబడ్డది. శాపగ్రస్తుడు అని రాయబడ్డది అంటే ఈ దాచుకున్నోడే శాపగ్రస్తుడు. అయితే వాటిని పూజించేటోడేమి, వాటిని ఆరాధించేటోడేమి, వాటికి సాష్టాంగ పడేటోడేమి, వాటికి బలి అర్పించేటోడేమి, వాటి ప్రకారము, వాటి యొక్క చిత్తం ప్రకారం, వాటి యొక్క పద్ధతుల ప్రకారం అనుసరించేటోడేమి, ఎలా శాపగ్రస్తుడు కాకుండా ఉంటాడు? ఎలా పాతాళానికి హక్కుదారుడు కాకుండా ఉంటాడు? నేరుగా పాతాళానికి, ఆ యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళేవాడు ఉంటాడు. చాటున దాచుకున్నటోడే శాపగ్రస్తుడైతే వాటిని పూజించేటోడు ఇంకా శాపగ్రస్తుడైతాడు కదా. అదే రీతిగా యేసు రక్తంతో కడగబడిన నీవు నేను యేసును మన హృదయంలో పెట్టుకోకుండా లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, లోక సంబంధమైన విగ్రహం అంటే మనము ఏదైతే మనసులో పెట్టుకుంటామో యేసు ప్రభు కంటే ఎక్కువ ఆయన వాక్యము హృదయంలో ఉంచుకోవాలా. దానికంటే వేరేది ఏదైతే ఉన్నదో, ఆయన మాటల కంటే ఏదైతే ఉందో అది మనకు విగ్రహం అయి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏమవుతామంటే శాపగ్రస్తులమే మాత్రమే కాదు, ఇంకా నిత్య నరకానికి పోయేటోళ్ళం. వాటిని అనుసరించి జీవిస్తే ఈనాడు ఎట్లాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నాం మనం, మన సంఘాలు, మన కుటుంబాలు. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని అనుసరించి, దాన్ని అవలంబిస్తూ మన జీవితాల్లో కొనసాగుతున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రోషం కలిగిన దేవుడు చెప్తున్న మాట ఇది. వాటిని అనుసరించొద్దని. నీవు యేసు రక్తంతో విమోచింపబడిన నీవు నేను ఆ శిల్పులు పోతపోసి చెక్కిన విగ్రహాలు కాదు, కానీ మనం స్వయాన తయారు చేసుకున్న విగ్రహాలు మన మనసుల్లో పెట్టుకున్నాం. కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని ప్రభు చెప్తే ఆ హృదయంలో ప్రభుకు చోటులు ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధమైన విగ్రహాలు, లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు మన హృదయంలో వెళ్తా ఉన్నాయి. వాటిని బట్టి మనము ఏమవుతామంటే శాపగ్రస్తులముగా అవుతాం. ఇంకో మాటలు చెప్పాలంటే దేవునికి శత్రువులుగా అవుతాం. దేవునికి శత్రువుగా అయితే మనల్ని కాపాడేటోళ్ళు ఎవరు? మన పక్షమున ఉత్తరవాదత్వం చేసేటోళ్ళు ఎవరు? ఎవ్వరు లేరు, అవకాశమే లేదు. అందుకే ఈ ఉదయకాలం మనలో ఏవైతే విగ్రహాలుగా ఉన్నాయో, ఏవైతే మనల్ని ప్రభుకు దూరం చేసేట్టుగా ఉన్నాయో వాటిని ప్రభు వాక్య వెలుగులో వదిలేసుకొని దేవుని మహిమ కొరకు దేవుని చిత్తంలో జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీవే దేవుడు, మేము అనేకమైన విగ్రహాలు పెట్టుకొని ఉన్నవారమని మరొకసారి బయలుపరిచినాం తండ్రి. భూ సంబంధమైన, లోక సంబంధమైన విగ్రహాలు మా హృదయంలో ఉండకుండా కృప చూపించి నీ మహిమ కొరకు జీవించడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.